మన కలరింగ్ వర్క్ కూడా ఫాస్ట్ అనేది జరుగుతుంది మన లక్ష్మీ గణేష్ కళార్ట్స్లో. ఆకులో కూర్చున్న గణపతి మన తెలంగాణ స్టైల్ బొజ్జ గణపతి దాదాపు 14 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 19-20 ఫీట్స్ ఉంటుంది ఈ గణపతి వచ్చేసి. మనకి బొజ్జ గణపతి అయితే తయారు చేసారు. ప్రజెంట్ ఒక 65% అయితే కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. హాయ్ గైస్, మామ వచ్చేసి మనం సిరిసిల్ల ఇక్కడ లక్ష్మీ గణేష్ కళార్ట్ దగ్గర ఉన్నాం. మన ఈ లొకేషన్ ఎక్కడంటే మన సిరిసిల్ల దాటిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వస్తే మనకైతే లక్ష్మీ గణేష్ కళార్ట్ షెడ్ అయితే కనిపిస్తుంది. ఈసారి మన లక్ష్మీ గణేష్ కళార్ట్ షెడ్లో అయితే గణపతులు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరైతే ఫాస్ట్ అయ్యి మనకి ఈసారి వచ్చేసి ఒక బుజ్జ గణపతి అయితే మన లడ్డు గణపలు అయితే ఒక లిమిట్ పీస్ అయితే పోసిర్రు, ఒక 10-12 పీస్ అయితే పోసిర్రు. ఆ గణపలు బుకింగ్ అయితే ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్ అయిపోతున్నాయి. మీరైతే రారి, అట్లా మన రిజిస్ట్రేషన్ పేరు అయిపోయి అనుకో మంచి డిస్కౌంట్ వస్తుంది. ఇక ఇక్కడ చూసుకోవచ్చు మామ, మన స్టార్టింగే మన లక్ష్మీ గణేష్ కళార్ట్ షెడ్లను అయితే మనకి బొజ్జ గణపతి అయితే తయారు చేసారు. ఇది అయితే మనకు ఓన్లీ లిమిటెడ్ పీస్ అయితే తయారు చేసారు. ఒక 12-13 పీస్ అయితే పోసిర్రు. మనకి ఆల్మోస్ట్ ఒక బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరైతే ఫాస్ట్ రారి, అట్లా మన పేరు అయిపోయి అనుకో మంచి డిస్కౌంట్ వస్తుంది. ఈ గణపతి చూసుకోవచ్చు మామ, లడ్డు గణపతి డిజైన్ వర్క్ అయితే మాత్రం వేరే ఉంది. బొజ్జ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో, మన తెలంగాణ స్టైల్ బొజ్జ గణపతి. ఇప్పుడిప్పుడే డై అయితే కొట్టారు. ఇగో ఇవన్నీ మనకి మేకింగ్ జరుగుతున్నాయి చూసుకోవచ్చు. గణపతి ఫేస్ కట్ చూసుకోవచ్చు మామ, వర్త్ ఉంది. ఇట్లా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది గణపతి ఫేస్ కట్ వచ్చేసి. మనకి చాలా గోల్డ్ ఫినిషింగ్, చాలా డిజైనింగ్ వర్క్ అయితే వచ్చింది గణపతికి. వేరే లెవెల్ ఉంది. ఇంకా ప్రజెంట్ మనకి లోపల కూడా కొన్ని గణేష్ అయితే మనకి కలరింగ్ వర్క్ స్టార్ట్ అయింది. ఇవన్నీ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో చూపెట్టిన, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మన బ్రదర్స్ అయితే ఒక 19 ఫీట్స్ గణేష్ అయితే ప్రజెంట్ మనకి కలరింగ్ వర్క్ అయితే చేస్తుర్రు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆకులో కూర్చున్న గణపతి మన తెలంగాణ స్టైల్ బొజ్జ గణపతి దాదాపు 14 ఫీట్స్ దాకా ఉంటుంది. ఈరోజు అయితే కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసి మన డెమో పీస్ అయితే కలరింగ్ అయితే కొడుతుర్రు. గణపతి కలరింగ్ చూసుకోవచ్చు, వర్త్ మామ. ఒక 65% కలరింగ్ అయితే అయిపోయింది. మనకి చెక్కుమంటుంది ఆకు చూసుకోవచ్చు మామ, గ్రీన్ కలర్గా. మొత్తం వీడియోలో మాత్రం వేరేగా అనిపిస్తుంది, ఇంకా రియల్గా చూస్తే మాత్రం గజ్జుమంటుంది. ఇక చూసుకోవచ్చు, చోళలో చూసుకోవచ్చు మనకి షైనింగ్ ఇస్తుంది. మనకి ఇంకా బొట్టు ఫినిషింగ్, గోల్డ్ ఫినిషింగ్, కళ్ళ వర్క్ అయితే కాలేదు. ఇంకా జ్యువెలరీ వర్క్ కూడా కొంచెం బాగా అవుతుంది. కింద పువ్వు కూడా చూసుకోవచ్చు మొత్తం మెరుతుంది. ప్రజెంట్ మన బ్రదర్స్ అయితే మనకి వర్క్ అయితే స్టార్ట్ చేసారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 19-20 ఫీట్స్ ఉంటుంది ఈ గణపతి వచ్చేసి. మన శ్రీ లక్ష్మీ గణేష్ కళార్ట్ షెడ్లో చాలా పెద్ద గణపతి. మొత్తం మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది. మనకి డెమో పీస్ అయితే కలరింగ్ అయితే కొడుతుర్రు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హార్స్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. హార్స్కి ఆల్మోస్ట్ కలరింగ్ అయిపోయింది. ఇటు సైడ్ ఒక హార్స్ ఇచ్చారు, ఇటు సైడ్ ఒక హార్స్ ఇచ్చారు. మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ ఉంది. ఇట్లా రాజా లెక్క కూర్చుంది గణపతి వచ్చేసి. ఈ గణపతి ఎట్లా అనిపించిందో ఫాస్ట్ మన కామెంట్ పెట్టారు మామ. ఒక 10% వర్క్ అయితే అయిపోయింది ఈ గణపతికి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనకి ఇవే మోడల్స్ అయితే గణేష్లు అవుతున్నాయి. ఇంకా ప్రజెంట్ వర్క్ అయితే చేస్తుర్రు. ఇప్పుడు నేను ఏంటంటే మన శ్రీ లక్ష్మీ గణేష్ కళార్ట్ షెడ్లో మనకి ఏ గణపతి కలరింగ్ అయిందో చూపిస్తా. దాదాపు ఒక 65% అయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయింది మన లక్ష్మీ గణేష్ కళార్ట్ షెడ్లో. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రామ్ మందిర్, ఇక్కడ వచ్చేసి రాముడు. మన గణపతి మాత్రం సిట్టింగ్ పొజిషన్ వేరే లెవెల్ ఉంది. దాదాపు వచ్చేసి ఒక 10-11 ఫీట్స్ దాకా ఉంటుంది. పంచ చూసుకోవచ్చు మామ, మొత్తం గోల్డ్ ఫినిషింగ్ లెక్క చెక్కుమంటుంది. ఇంకా పంచ కూడా డిజైనింగ్ వస్తుంది కావచ్చు, చెక్కులు అయితే మనకైతే తెలియదు. ఇంకా గోల్డ్ ఫినిషింగ్ కావాలి గణపతి కిరీటంకి. కళ్ళు బొట్టు అయితే ఇంకా జరగలేవు. మనకి రామునికి కూడా ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే ఏం కాలేదు. ఫినిషింగ్ వర్క్ చూసుకోవచ్చు మామ, వర్త్ ఉంది ఈ గణపతికి. వేరే లెవెల్ ఉంది. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మనకి ఈ పంచ మాత్రం చెక్కుమంటుంది. ఇక్కడ అన్ని సేమ్ మోడల్స్, హీరో మొత్తం ఇవన్నీ సేమ్ మోడల్స్ ఉన్నాయి. మనకి ఏంటంటే కలరింగ్ డిఫరెంట్ ఉన్నాయి గణపతులు వచ్చేసి ఇట్లా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి మనకి ఆల్మోస్ట్ కలరింగ్ అయిపోయింది. ఇది పోయినసారి గణేష్ కలరింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ముంబై స్టైల్ గణేష్ అయితే ప్రజెంట్ అయితే మేకింగ్ జరిగినాయి. ఇంకా కలరింగ్ వర్క్ అయితే ఏం స్టార్ట్ కాలేవు. ఈ ప్రీవియస్లో కూడా నేను చూపెట్టిన. మన బ్రదర్ చూసుకోవచ్చు కలరింగ్ వర్క్ అయితే చేస్తుండు. పంచకి బ్లూ కలర్ కొడుతుండు పంచకి అయితే మన బ్రదర్ అయితే. ఇగో మన కలరింగ్ వర్క్ కూడా ఫాస్ట్ అయితే జరుగుతుంది మన లక్ష్మీ గణేష్ కళార్ట్స్లో. నేను ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఫాస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈ వీడియోలో ఏంటంటే ప్రజెంట్ నేను ఏ గణపతికి ఎట్లా కలరింగ్ అయింది, ఇంత దాకా వచ్చింది కలరింగ్ అనేది నేను చూపిస్తా. నిలబడ్డ గణపతి వేరే లెవెల్ ఉంది మామ. దాదాపు 10 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి లింగం ఇచ్చారు, లింగం పైన శేషనాగ్ ఇచ్చారు. మంచిగా ఉంది గణపతి. ఈసారి మొత్తం మన ఈ షెడ్లో అయితే మొత్తం ముంబై స్టైల్ గణేష్లే ఉన్నాయి. వేరే ఉన్నాయి మామ. మనకి సిట్టింగ్ పొజిషన్ చూసుకోవచ్చు వేరే ఉంది. ఇటు సైడ్ వచ్చేసి అంశకి చూసుకోవచ్చు. మనకి డిజైన్ మార్క్ మాత్రం వేరే ఉంది. బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా మంచిగా ఉంది. మనకి ముంబై స్టైల్ గణేష్లు ఇవన్నీ. ప్రజెంట్ ఒక 65% అయితే కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది గణపతికి. ప్రీవియస్గా మొన్న వచ్చినప్పుడు అయితే కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 95% వర్క్ అయిపోయింది. గోల్డ్ ఫినిషింగ్, బొట్టు ఫినిషింగ్ మనకి కావాలంతే. బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరే లెవెల్ ఉంది మామ. ఇటు సైడ్ చూసుకోవచ్చు మన గజరాజ్ ఎలిఫెంట్ అయితే ఇచ్చారు ఇటు సైడ్.
ఇటు సైడ్ కూడా ఎలిఫెంట్ అయితే ఇచ్చారు. మనకి చెక్కు అంటుంది మామ వీడియోలో. ఇక్కడ చూసుకోవచ్చు మామ, మనకు వైట్ కలర్ వేసారు, పంచగా చూసుకోవచ్చు పింక్ కలర్ ఇచ్చారు, షైనింగ్ ఇస్తుంది, మొత్తం ఆయిల్ పెయింటింగ్ పెట్టారు. వేరే అంటే వేరే ఉంది మామ. బ్యాక్గ్రౌండ్ గోల్డ్ ఫినిషింగ్ మాత్రం వర్త్ ఉంది ఈ గణపతి. ఒక్కసారి ఈ గణపతి ఎట్లా అనిపించిందో ఫస్ట్ మన కామెంట్లో కామెంట్ పెట్టిర్రి. ఇవన్నీ మనకి సేమ్ గణేష్లు, బట్ ఏంటంటే డిఫరెంట్ కలర్స్ అయితే తయారు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి చెక్కు అంటుంది మామ. గణపతి వచ్చేసి మీరు రియల్గా వచ్చి చూస్తే మాత్రం మైండ్ అవుట్ అవుతుంది. వేరే అంటే వేరే ఉండే మన గణపతి వచ్చేసి. ప్రజెంట్ మన శ్రీ లక్ష్మీ గణేష్ కళా ఆర్ట్లో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు చూపెట్టిన గణపతులలో మీకు ఏ గణపతి నచ్చిందో ఫస్ట్ మన కామెంట్స్లో కామెంట్ పెట్టిరి. అట్లా మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో గారి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తుంటాం మన శ్రీ లక్ష్మీ గణేష్ కళా ఆర్ట్ నుంచి సిరిసిల్ల నుంచి. చలో మళ్ళీ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఉండేస్తాను. నెక్స్ట్ కలుద్దాం. బాయ్.